హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'ఆర్‌పీ శ్రీను డైరీస్'. ఇక ఈరోజు ఇంకో బ్యూటిఫుల్ వ్లాగ్‌తో వచ్చేసిన మా అన్నయ్య ఎంగేజ్‌మెంట్ వ్లాగ్ తోటి ఈరోజు ఏం చేసాము, ఎలా జరుపుకున్నామని ఈ వీడియోలో చూసేయండి. ఇక ముందు డే అయితే కంప్లీట్ కార్ వాష్ ఖతం చేసేసినాం. అండ్ అదే రోజు మనం ఇన్ని ఐటెమ్స్ పెట్టాలనుకుంటాం గదా! వదినకి. సో, అవన్నీ కూడా ప్యాక్ చేసుకుంటున్నాం. లైక్ 9 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్, స్వీట్స్ ఇక మనకి ఎట్లా తోస్తే అట్లా పెడతామనమాట ఎంగేజ్‌మెంట్ రోజైతే. ఫుల్ నైట్ అయితే అదే బిజీలో ఉండే. ఇక ప్యాకింగ్ అంతా అయిపోయినాక మా చెల్లి, అక్క నెయిల్స్ చేయించుకుంటా అంటే సోనా బ్యూటీ స్టూడియో నుంచి లక్ష్మి గారొచ్చి మనకి నెయిల్ ఎక్స్‌టెన్షన్ అండ్ నెయిల్ మేకోవర్ చేసిండ్రు. సూపర్‌గా చేస్తారు తనైతే. మమ్మీ ఇంకా చెల్లి చేయించుకున్నారు. ఇక నైట్ మొత్తం అదే ఉండే. దానికి ముందు డేనే మేము హ్యాపీగా మెహందీ పెట్టిచ్చేసుకున్నాం గాబట్టి, సో, పెద్దగా టెన్షన్ లేకుండే మాకు. ఇక నెక్స్ట్ డే చాలా హడావిడిగా ఇక మన రూపా మేకోవర్స్ వాళ్ళొచ్చి బ్యూటిఫుల్‌గా రెడీ చేసిండ్రు. నేను చెప్పనవసరం లేదు. ఇన్‌స్టాలో వీళ్ళ డీటెయిల్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసేయండి. రూపా మేకోవర్స్ చాలా అంటే చాలా వస్తుంది అవుట్‌పుట్ అయితే. ఇక మిగతా మొత్తం రెడీ అంతా అయిపోయాక కిందికి వెళ్లి అన్ని ఐటెమ్స్ ఉన్నాయా లేవా అన్నీ చూసుకున్నామనమాట. అండ్ ఈరోజు ఫస్ట్ ఓడి మాదే ఉండాలని జెప్పేసి, వదినకి ఈరోజు ఫస్ట్ ఓడి బియ్యం మేమే పోస్తామనమాట. హాల్‌లోనే పోస్తాము. సో, అవన్నీ కూడా రెడీ జేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవడమే. ఫెబ్‌లో జరిగిందనమాట ఎంగేజ్‌మెంట్. ఫెబ్ 17థ్‌కి జరిగింది. అండ్ అది కూడా ఈవినింగ్ ఎంగేజ్‌మెంట్ మార్నింగ్ గాదు. ఈవినింగ్ టైంలో అయింది. ఎంత అనిపిచ్చిందో రెడీ అయ్యాక. అండ్ హాల్ దగ్గర చేరుకున్నాక హోటల్‌లో జేషిండ్రనమాట ఎంగేజ్‌మెంట్ వదిన వాళ్ళు. సో, హోటల్ దగ్గరికి వెళ్ళినాక కింద మేమిట్లా మంగళహారతులు పట్టుకొని వాళ్ళని వెల్కమ్ జేస్తాం. వాళ్ళు కూడా మంగళహారతులు పట్టుకొని మమ్మల్ని వెల్కమ్ జేస్తారనమాట. సో, చాలా మంచిగా అనిపిచ్చిందసలు. ఆఫ్టర్ 5 ఇయర్స్ అప్పుడు నా ఎంగేజ్‌మెంట్‌లో ఎలా అంత జరిగిందో అలా అంతా ఉండే అనమాట. సో, ఇద్దరు కూడా ఇలా ఎంట్రీ దగ్గర కంప్లీట్‌గా ఒకరికొకరుకు వెల్కమ్ జేసుకుంటూ వస్తామనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు డోల్ బాజాతో మమ్మల్ని వెల్కమ్ జేషిండ్రు. చాలా మంచిగా అనిపిచ్చింది. ఇక్కడ నేను ఆ క్లిప్పింగ్ మిస్ అయినా. డాన్స్ అయితే సూపర్‌గా ఆడిండ్రు. అండ్ మ్యాక్స్ ఈ వీడియోలో ఎలా ఉంటదంటే, ఫోటోగ్రాఫర్స్ కంటే ఎక్కువ నేనే క్యాప్చర్ జేసినా అనిపిచ్చిందేమో. అంత ఫుల్‌గా క్యాప్చర్ జేసిన అన్ని మూమెంట్స్‌ని. అండ్ ఎక్కడెక్కడ క్యాప్చర్ చేయాలో అవన్నీ క్యాప్చర్ జేసిన. స్పెషల్లీ మీ అందరికీ చూయించడానికి. అండ్ ఫస్ట్ అవుట్‌ఫిట్స్ అయితే ఇలా అనమాట. సో, వీళ్ళ ఎంట్రీ ప్లాన్ జేషిండ్రు స్మోక్ తోటి. సో, కంప్లీట్‌గా ఈ ఎంట్రీ అంతా కంప్లీట్ అయ్యాక వీళ్ళకి బట్టలు పెడతారనమాట. బట్టలు పెట్టినంక ఎళ్లి వాళ్ళు వచ్చి కూర్చున్నాక బట్టలేసుకొని కూర్చున్నాక ఇక మనం యాజ్ యూజువల్ పూజ ఇంకా మన ఫార్మాలిటీస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. సో, ఇగ ఇక్కడ వీళ్ళ ఫోటో సెషన్‌కి కొంచెం టైమ్ ఇచ్చేసినామనమాట మనం. ఇగ మీరు ఫోటోస్ దిగండని జెప్పేసి, ఇంకొక సైడ్ వీళ్ళ ఫోటో షూట్ అంతా అయిపోయాక వీళ్ళకి బట్టలు పెట్టేసినాం. బట్టలు పెట్టేసాక నెక్స్ట్ థింగ్ ఏం జేసినామంటే మేము, వీళ్ళు వెళ్ళి మార్చుకొనొచ్చే లోపు మేమిక్కడ ఓడిబియ్యంకంతా ప్రిపేర్ జేస్తున్నామనమాట. ఇక్కడ నేను, మమ్మీ, మా ఆంటీ, మా అత్తయ్య, మా ఆడబిడ్డ అందరం కలిసి ఇక్కడ ఓడిబియ్యం అంతా కలుపుతున్నామనమాట. ముందు వీడియోస్‌లో వాళ్ళు రాలేకపోయారు. మా పిల్లకి ఇంకా మా పిల్లగాడి సెరమనీకి వాళ్ళు రాలేకపోయారు. సో, ఇగ తర్వాత ఈవెంట్స్‌లో వాళ్ళందరూ మీకు కనిపిస్తూ ఉంటారు. సో, ఇలా అంతా కంప్లీట్‌గా మేము ఓడిబియ్యం అంతా కలుపుకొని పెట్టుకున్నాక అన్నయ్య వచ్చి ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాడనమాట. సో, ఇక్కడైతే మనకు చాలా టైం పట్టింది. పూజ దగ్గరనే చాలా మట్టుకు టైం తినేసిందనమాట. ఇక మేము వెయిట్ జేస్తున్నాము. వదిన ఎప్పుడు రెడీ అయ్యి వస్తది. ఇంకా వదినకి కంప్లీట్‌గా ఒడి నింపాలి గదా! సో, ఫస్ట్ ఒడి మాదే ఉంటదనమాట. ఒడి నింపాకనే మిగతా ఫార్మాలిటీస్ అంతా స్టార్ట్ అయిపోతాయి. సో, ఫస్ట్ మేము ఓడిబియ్యం పోస్తామనమాట ఇలా కంప్లీట్‌గా. ఒడి నింపాక ఈ ఫార్మాలిటీ అంతా అయిపోయాక వచ్చిన ఐటెమ్స్ ఉంటాయి గదా! అది అందరం ఒక్కొక్కరం వెళ్ళి వదిన చేతికిస్తామనమాట. సో, ఎవ్వరికి తోచినంత ఐటెమ్స్ వాళ్ళు పెడుతూ ఉంటారు. సో, ఎప్పుడు ఏమంటారంటే మగపిల్ల వాళ్ళది కొంచెం ఎక్కువ ఐటెమ్స్ ఉండాలని చెప్తారు. సో, మేము 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, స్వీట్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇగ ఎట్లా పడితే అట్లా తీసుకొచ్చినాం మేమైతే. అండ్ ఆల్రెడీ చాలా మందికి తెలుసు గదా! మనము ఒక మేకప్ కిట్ గూడా అమ్మాయి వాళ్ళకిస్తామని జెప్పేసి. అది మేము పెద్ద హార్ట్‌లో ప్లాన్ జేసినామనమాట. అదంతా ప్లాన్ జేసినంక ఇది పుట్నాలు, బెల్లం వదిన వాళ్ళ సైడ్ కంపల్సరీ అంట. సో, అది గూడా పెట్టినాము. అండ్ ఇలా కంప్లీట్‌గా వచ్చిన ఐటెమ్స్ అన్నీ మేము బెడుతుండే. ఈ బ్యాగ్ కోసం చాలామంది అడిగిన చెల్లి తీసుకొనొచ్చింది. అస్సలు ఐడియా లేదు నాకు. కనుక్కొని నెక్స్ట్ వీడియోస్ డెఫినిట్‌గా షేర్ జేస్తాను. అండ్ ఇదే ఆ మేకప్ కిట్ కంప్లీట్‌గా వదినకి గావాల్సిన మేకప్ సామాన్లన్నీ ఈ హార్ట్‌లో మేము కంప్లీట్‌గా మంచిగా ప్యాక్ జేసి ఇచ్చినామనమాట. ప్రెజెంట్ మ్యామ్ మ్యామ్ ప్రెజెంట్ మ్యామ్ అనాలి.
సంతోషం. ఇక ఇక్కడ వచ్చేసి మేము షుగర్ మీద అన్నయ్య ఇంకా వదిన పేరు రాసి తీసుకెళ్తామన్నమాట. సో, వాళ్ళక్కడ కూర్చొని గట్టి గట్టిగా వాళ్ళని పిలిచి వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకోవాలి. సో, ఇది ఈ కార్యక్రమం అక్కడ జరుగుతుంది. చాలా ఫన్నీగా ఉండే చాలా బావుంటది. నా టైం అప్పుడైతే మైక్ గూడా యూజ్ చేయలేనని వీళ్ళు మైకులు యూజ్ చేస్తున్నారు గానీ మస్త్ అంటే మస్తుగుంటది. మీ ఈవెంట్స్‌లో గూడా ఇలా జరుపుకుంటారా? డెఫినిట్‌గా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ప్లీజ్ ఇక్కడ రండి. ఇక్కడ వదిన అన్నయ్య పేరు పిలిచాక మేమైతే ఇక్కడ తనకు స్వీట్ పెట్టి ఎంగేజ్మెంట్‌కి మేము ఒక పర్ల్ సెట్ చేయించినాం అనమాట వదినకి. సో, ఆ పర్ల్ సెట్ ఇస్తున్నాము. సో, ఇది వేశాక ఇంకా అన్నయ్య వచ్చేస్తాడు. అన్నయ్య వచ్చేసి ఇంకా తను మా వదినని పిలిచాక ఇంకా రింగ్ సెరమనీ అండ్ కేక్ సెరమనీ అయితే స్టార్ట్ అయిపోతుంది. అసలు భలే ఎంజాయ్ చేసినాం ఎంగేజ్మెంట్‌లో అయితే. నేను కనిపియకపోవడానికి కారణం నేనే ఈ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేస్తున్నా. టైం అవుతుంది, రింగ్స్ వెయిట్ చేస్తున్నాయి, జల్దీ రా. ఏ చెల్లి నువ్వు ఇక్కడ రా, పక్క కూర్చొని చెల్లి. ఉదిత కేరా వీణా, జల్దీ రా. నో 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 అన్నయ్య పిలిచిన వచ్చేసింది. ప్రేమగా పిలు బావా. రండి ఉదిత గారు, జల్దీ ఏంటో ఇక్కడ వచ్చి కూర్చో, జల్దీ రింగ్స్ వెయిటింగ్. అది రెస్పెక్ట్ వద్దు, ప్రేమ కావాలి, లోపల నుంచి రావాలి. మై డియర్ ఉదిత, ప్లీజ్ కమ్ హియర్. అదే తెలుగులో చెప్పు. కమ్ అండ్ సిట్ రైట్ సైడ్ టు మీ. అదే తెలుగులో చెప్పు. అంటే నా ప్రియమైన ఉదిత గారు వచ్చి ఇక్కడ కూర్చోండి. లవ్ విత్ రెస్పెక్ట్ అయిపోయింది. అందరికీ ఏం కావాలో అన్ని చేసిన, ఇంకేం లేవు మొత్తం. అందరినీ వెయిట్ చేయమని వెళ్ళిపోతారు. అరే ప్లీజ్ ప్లీజ్ వన్ లైన్. నామది పువ్వది. ఇక కంప్లీట్‌గా అక్కడ ఫార్మాలిటీస్ అంతా అయిపోయాక వీళ్ళ గార్లాండ్ ఎక్స్‌చేంజ్, రింగ్ ఎక్స్‌చేంజ్ అండ్ కేక్ కటింగ్ అయితే ఉంటుంది. యాక్చువల్‌గా అయితే ఈరోజే లగ్నపత్రిక రాసుకోవాలి. కానీ వీళ్ళకి పెళ్ళికి, ఎంగేజ్‌మెంట్‌కి చాలా గ్యాప్ వచ్చిందని చెప్పేసి ఈరోజు రాయించుకుంటలేమనమాట. సెపరేట్‌గా ఇంకొక డే పెట్టుకొని మళ్ళీ లగ్నపత్రిక రాయించుకుందామని చెప్పారు పంతులు గారు. సో, లగ్నపత్రిక వ్లాగ్ కూడా చాలా బావుంటుంది. అది కూడా రిలీజ్ చేస్తాను వెరీ సూన్. మేమైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు మా అన్న ఇంత అలా ఉంటాడని. చాలా మంచిగా అనిపించింది. ఫ్లవర్ బొకే అవన్నీ మా అన్న తనకిస్తుంటే ఇంట్లో ఇట్లుండడు. అసలు సూపర్‌గా అనిపించింది మాకు. ఇట్ వాస్ సో నైస్. ఇలా ఫ్లవర్ బొకే నీ మీద కూర్చొని ఒక మంచి గ్రీటింగ్ కార్డ్ కూడా ప్రెజెంట్ చేసిండు అన్నయ్య. ఇంకా దీని తర్వాత వీళ్ళ రింగ్ ఎక్స్‌చేంజ్ అయినాక ఆలోపు ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది. సో, అందరూ ఫుడ్ తినడానికి వెళ్ళిపోయిండ్రనమాట. సో, వీళ్ళ రింగ్ ఎక్స్‌చేంజ్ అండ్ ఇక కేక్ కటింగ్ మాత్రమే మిగిలిపోయింది. సో, ఇదంతా అయిపోయాక మేము కూడా ఇంకా తినేసి హ్యాపీగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. నెక్స్ట్ వ్లాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వీళ్ళ బ్యాచ్లర్స్ అండ్ వీళ్ళ ప్రీ వెడ్డింగ్ ఎలా జరుపుకున్నారు, ఎక్కడికి వెళ్ళాము అనేది సూపర్‌గా
వచ్చింది వ్లాగ్ కూడా. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆల్రెడీ ఇన్స్టాలో నేను చిన్న రీల్ రిలీజ్ చేశాను. దానికే చాలా మంది వ్లాగ్ రిలీజ్ చేయండి అన్నారు. నెక్స్ట్ వ్లాగ్ అదే వస్తుంది. సో ఎంగేజ్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ బ్లెస్సింగ్స్. ఇంకా నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇక మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు సీ యూ గైస్, బాయ్. ఈ వీడియో నచ్చుంటే మాత్రం ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆర్పీ శ్రీను డైరీస్. లవ్ యూ ఆల్, బాయ్.